హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రియా చౌదరి. లాస్ట్ షార్ట్స్లో నేనైతే క్యారెట్ జ్యూస్ చేసుకున్నాను. రిమైనింగ్ పల్ప్తో అయితే ఒక డిష్ చేశాను. వంటే నాకి అంత అద్భుతంగా వచ్చిందంటే మరి మీరు ట్రై చేస్తే ఇంకెంత బాగా వస్తుందో అని మెన్షన్ చేసి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే నేను అది చేసే టైంలో ఇంట్లో అయితే ఎవరు లేరు అండ్ ఎవరు హెల్ప్ కూడా లేదు. నేనే రికార్డ్ చేసుకుంటూ నేనే కుకింగ్ కూడా చేశాను. సో ఆ డిష్ ఏంటో ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు, క్యారెట్ హల్వా. లేట్ చేయకుండా దాని ప్రాసెస్ కూడా చెప్పేస్తాను. ఏదైనా రెసిపీ వీడియోస్ చూసి అయితే చేసింది కాదు, నాకు ఎట్లా అనిపిస్తే అట్లా చేశాను. హల్వా అయితే ఏ ప్రొసీజర్ ఉంటుందో తెలుసు కదా, సో దాన్ని బేస్ చేసుకొని అయితే చేశాను. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ గీ అయితే వేసుకున్నాను. గీ హీట్ అయిన తర్వాత క్యాష్యూ నట్స్ కూడా వేయించి పక్కకు పెట్టుకున్నాను. కిస్మిస్ అయితే నాకు నచ్చదు, సో మీకు ఇష్టం ఉంటే మీరు దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని క్యారెట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత నేనైతే ఒక 5 స్పూన్స్ అయితే షుగర్ వేసుకున్నాను. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. అది మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. ఆ తర్వాత కాచి చల్లార్చుకున్న మిల్క్ అయితే 1 గ్లాస్ అయితే పోసుకున్నాను. ఇది 3 క్యారెట్స్ పల్ప్ అనమాట. సో కాబట్టి నాకు 1 గ్లాస్ మిల్క్ అయితే సరిపోయింది. మిల్క్ అంతా కూడా ఇనికేంత వరకు బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఫ్రై చేసుకోవడం ఆపేస్తే అడుగు పట్టేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలా నీట్గా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేయించి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ అయితే వేసుకోవాలి. అంతే. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి నాకు హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చుంటే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.